హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనము దోశ బ్యాటర్ ఎలా రెడీ చేసుకోవాలి, దోశను ఎలా రెడీ చేసుకోవాలి ఈ వీడియోలో చూద్దాం. ముందుగా మనం దోశ పిండి కోసం ఒక గ్లాస్ మినపప్పు తీసుకోవాలి. ఏ గ్లాస్తో అయితే మినపప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో 3 గ్లాసుల రేషన్ బియ్యం, ఇందులోకి 1 స్పూన్ మెంతులు, సగం గ్లాస్ కందిపప్పు. శుభ్రంగా కడిగిన తర్వాత మళ్ళీ ఇందులో వాటర్ వేసుకొని ఒక 6 అవర్స్ పాటు పక్కన పెట్టుకోవాలి. సిక్స్ అవర్స్ సోక్ చేసుకున్న తర్వాత వీటిని మనం మిక్సీ పట్టుకోవాలి. నానబెట్టుకున్న అటుకులు మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న దోశ బ్యాటర్ని గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇందాక మనము దోశ బ్యాటర్లో నానబెట్టిన అటుకులు వేసుకున్నాము. అది వేయడం వలన దోశ ఎర్రగా వస్తుంది. ఇప్పుడైతే నేను దోశ బ్యాటర్ 2 బౌల్స్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ఒకటి ఈ బౌల్లోకి, ఇంకోటి ఈ బౌల్లోకి. ఈ బౌల్లో అయితే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను, ఇందులో సాల్ట్ కలపట్లేదు. రేపు వేసుకునే పిండిలో మాత్రం సాల్ట్ వేసుకుందాం. 1 స్పూన్ సాల్ట్ బాగా మిక్స్ చేసుకోవాలి. దీని మీద మూత పెట్టి ఈ పిండిని మాత్రం బయటే ఉంచుకోవాలి మనము. సో రేపు పొద్దున కల్లా ఇది మంచిగా ఫర్మెంట్ అవుతుంది. మార్నింగ్ అయ్యాక దోశపిండి చూడండి ఎలా ఫర్మెంట్ అయిందో. దోశలు వేసుకోవడానికి దోశపిండి ఈ కన్సిస్టెన్సీలో ఉండేలాగా చూసుకోవాలి. ఇప్పుడు మనం దోశ కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయ్యాక వేసుకోవాలి. దోశ మీద కొంచెం ఆయిల్ వేసుకోవాలి. మీద మనం ఆలు మసాలా వేసుకోవాలి, స్ప్రెడ్ చేసుకోవాలి. ఆయిల్ వేసుకోవాలి. దోశ ఫ్రై అయ్యాక దోశని ఒక సైడ్ తిప్పేసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. ఎంతో టేస్టీ అయిన మసాలా దోశ రెడీ. ఇప్పుడు మనం పల్లీ చట్నీ కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక పల్లీలు వేసుకోవాలి. పల్లీలను ఫ్రై చేసుకోవాలి. పల్లీలు ఇలా ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ ప్యాన్లోకి మళ్ళీ 7 to 8 పచ్చిమిర్చి కూడా తీసుకొని ఫ్రై చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మిర్చి కూడా ఫ్రై అయ్యాక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. జార్లోకి మిర్చి, నీళ్ళు, కొంచెం చింతపండు, ఉల్లి రెబ్బలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఒకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, ఎండుమిర్చి వేసుకొని కలుపుకోవాలి. కరివేపాకు కూడా వేసుకోవాలి.
ఈ పోపు ఫ్రై అయ్యాక ఇందులోకి నేను మళ్ళీ సపరేట్గా ఏం వేసుకుంటలేనండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ వెల్లుల్లి రెబ్బలు కానీ ఆల్రెడీ మనం మిక్సీలోనే పల్లి చట్నీతో పాటు పట్టుకున్నాం కదా, వెల్లుల్లి రెబ్బలు వేసాం అందులో. సో ఇందులో వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇందులోకి మనం మిక్సీ పట్టుకున్న అల్లం పల్లి చట్నీ వేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే పల్లి చట్నీ రెడీ. దోశలోకి సూపర్ కాంబినేషన్ అండి ఈ పల్లి చట్నీ. యమ్మీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఇలా పల్లి చట్నీ.